సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అద్భుతంగా జరిగింది. ఏదైతే మెహదీపట్నం పరిధిలో ఉన్నటువంటి నానల్ నగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లో నిర్వహించినటువంటి మాక్ డ్రిల్‌లో 12 విభాగాల సమన్వయంతోటి సక్సెస్‌ఫుల్‌గా మాక్ డ్రిల్ నిర్వహించారు. మనం చూడొచ్చు ఎన్‌సీసీ క్యాడెట్ నుంచి మొదలుపెడితే పోలీస్, ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఈ 12 విభాగాలతో సమన్వయంతోటి ఒక సక్సెస్‌ఫుల్ మాక్ డ్రిల్‌ని అయితే నిర్వహించారు. యుద్ధం జరిగితే ఏ విధంగా ఫేస్ చేయాలి? ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఏదైతే స్థానిక స్థావరాలు ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఎయిర్ రైడ్స్ జరుగుతాయి కాబట్టి ఆ ఎయిర్ రైడ్స్ సమీపంలో ఉన్నటువంటి బహుళ అంతస్తులు మల్టీ స్టోర్ బిల్డింగ్లోనే ప్రధానంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ బిల్డింగ్లో ఉన్నవారు ఏ విధంగా అప్రమత్తంగా బయటికి వెళ్ళాలి, అదేవిధంగా ప్రియారిటీ వైజ్ ఎవాక్యుయేషన్ ఏ విధంగా చేయాలి ప్రజలకు. ఇదే వాలంటీర్ సిస్టమ్ తోటి ఒక 12 అంతస్తుల భవనంలో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి ప్రియారిటీ వైజ్ పేషెంట్లు, పిల్లలు, మహిళలు, ఆ తర్వాత యంగర్స్ వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి తీసుకురావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వీరంతా కూడా ఒక్కసారిగా ఈ విభాగంలో మెడికల్ కావచ్చు, మిగతా జిహెచ్ఎంసీ, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా ఎలక్ట్రికల్ 12 విభాగాల సమన్వయంతో జరిగినటువంటి దీంట్లో చాలామంది పాల్గొన్నారు. ఎన్డీఎఫ్ ఎట్లా అనిపిస్తుంది కైసర్? एकदम बढ़िया ऑपरेशन अच्छा सक्सेसफुल ऑपरेशन बढ़िया से अच्छे से सक्सेसफुल हुआ है। वो पीपल से कैसा कोऑपरेशन आया था? हमने हमारा एनडीआरएफ का सर्चिंग और रेस्क्यू करके हमने बाहर निकालते हैं। ఎస్, అది మనం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చాలా చక్కగా ఈ యొక్క మాక్ డ్రిల్ ఆపరేషన్ నిర్వహించాము. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ప్రజలకు అభ్యాసం కలిగించేలాగా ఏ విధంగా అయితే ఒక యుద్ధం జరిగిన తర్వాత, ఒక ప్రదేశంలో అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎంత హడావుడి ఉంటుంది, ఆ హడావుడిలో సైతము ప్రజల్ని బయటికి తీసుకురావడం, ఆ బిల్డింగ్ నుంచి వారందరినీ కూడా ఇక సేఫ్గా హాస్పిటల్కి, గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించడం, అదేవిధంగా మిగతా వారందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం చూడొచ్చు. మనం కొంతమంది ఇక్కడ ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసిన వారంతా కూడా భారత్ మాతాకు నినాదాలంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వీరంతా కూడా ఏదైతే ఈరోజు జరిగిన పెహల్గాం దాడికి కౌంటర్గా జరిగినటువంటి దాడికి ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా వీరంతా పెద్ద ఎత్తున నినాదాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఎలా మాక్ డ్రిల్ మీద ఏం జరిగింది? ఏదైతే ఈరోజు మాక్ డ్రిల్లో భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 257 జిల్లాలకు పైగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, భయాందోళనకు గురి కావద్దని ఒక సంకల్పం పెట్టుకొని భారత ప్రభుత్వం దీనికి సూచన ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అక్కడ బార్డర్లలో ఏ విధంగా అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సైనికులు ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో, ఇన్బిల్ట్లో ఏదైతే భారతదేశ లోపంలో ఉన్నటువంటి ఇట్లా మెట్రోపాలిట్ సిటీలు కావచ్చు, లేకుంటే హైదరాబాదు, పెద్ద పెద్ద బెంగళూరు ఇలాంటి నగరాలలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు జనసాంద్రత ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రజలను అవేర్నెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా సంఘటన జరిగినప్పుడు అధికారులే కాదు, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఏదైతే తీసుకున్నామో ఇది ఖచ్చితంగా ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు నిర్వహించారు. అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 100% చెప్తా ఉన్నాం. పాకిస్తాన్కి ధీటైనటువంటి సమాధానం భారత ప్రభుత్వం చెప్తుంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తుంది. అందుకు భాగంగా మేమందరం కూడా భారత ప్రభుత్వానికి, అదేవిధంగా సైనికులకు, అధికారులకు అందరికీ కూడా మేము మద్దతు తెలపడానికి యువత అంతా కూడా ముందుంటామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాము, ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పాకిస్తాన్ అంటా ఉంది ఒక మాట, మా దేశం మీద దాడి జరిగింది. దేశం మీద దాడి జరిగింది కాదు, ఇది ఉగ్రవాదుల మీద దాడి జరిగింది. ఇది ఆ రకంగా మనం తీసుకొని పోతా ఉన్నాం. ఇలాంటి డ్రిల్స్ అనేకంగా జరగాలి. సోషల్ మీడియా కావచ్చు, టీవీ9 లాంటి పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళ ద్వారా ప్రచారం చేసి వాళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నం ఈ మీడియా ఛానళ్ళ ద్వారా చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. భారత్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డెఫినెట్గా ఏదైనా జరగడానికి జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ పెద్ద ఎత్తున ఇక్కడ ఒక అప్రమత్తమై ఒక మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా ప్రజల్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి వారందరినీ కూడా సేఫ్గా తీసుకెళ్లేటువంటి ఒక మాక్ డ్రిల్ని అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 నానల్ నగర్ నుంచి.